సో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసానంటే మ్యాథమెటిక్స్లో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది చూద్దాం ఈరోజు. ఓకే, సో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఈ యొక్క ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకోండి. సో దెన్ దీని యొక్క ట్రాన్స్పోజ్ అనేది సో ఏ ఇది. సో ఇలా డినోట్ చేస్తాం. ఓకే, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే మనం ఇలాగా డినోట్ చేస్తాం. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ని ఈ విధంగా డినోట్ చేస్తాం కదా. సో మనం అలాగే అనవచ్చు, లేకపోతే దీన్ని ఏ ట్రాన్స్పోజ్ ఇలాగనమాట. సో ట్రాన్స్పోజ్ సింబల్ అనేది ఇది. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4. దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఎంత అని అడిగారు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే 1 2 3 ఇచ్చిన మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఇవేంటి కాలమ్స్, ఇవి రోస్. సో ఎంఎన్ అవునా, M/N ఆర్ M×N ఫార్మాట్లో ఉంటుంది. అవునా అవునా ఏవైతే అంటే రోస్, ఇవేంటి రోస్ అని అర్థం, ఇవేంటి కాలమ్స్ అని అర్థం. ఇవి రోస్, ఇవి కాలమ్స్. ఓకే, ఇవి కన్వర్ట్ అవుతాయి. ఎలా అంటే రోస్ కాలమ్స్లో, కాలమ్స్ రోస్ లాగా. ఓకే, అలా అనమాట. సో ఫస్ట్ సో దిస్ ఇస్ ద వన్ రో. సో ఈ యొక్క రో కాలమ్ కింద అంటే ఏ ట్రాన్స్పోజ్ కదా. సో యొక్క ఫస్ట్ రో అనేది కాలమ్ కింద మారుతుంది 1 2. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ రోని కూడా సేమ్ అలాగే కన్వర్ట్ చేస్తే మనం ఒక కాలమ్ కింద రాయాలి 3 4. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఇది. దిస్ ఈజ్ ద అవుట్పుట్. దిస్ ఈజ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఇది. ఓకే, సో ఇందులో మనకి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ యొక్క ట్రాన్స్పోజ్ ఏంటి ఆలోచించండి. అయితే క్యాన్స్. సో దిస్ ఈజ్ ఇలా అనమాట. ఓకే, తర్వాత ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఏంటి అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసి ఏబి హోల్ ట్రాన్స్పోజ్ వచ్చేసి ఏంటంటే సో ఏబి ట్రాన్స్పోజ్ ఏంటి బిఏ కదా. సో బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, సో లాస్ట్ ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే కాన్స్టెంట్ ఏ ట్రాన్స్పోజ్. సో ఏంటంటే కేఏ ట్రాన్స్పోజ్. అంటే ఎందుకంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ని ట్రాన్స్ఫర్ చేయలేము. కాన్స్టెంట్ వాల్యూ 5 ఉండదు. కాన్స్టెంట్ అంటే ఏంటి, స్థిరంగా ఉండేది. దాని వాల్యూ మార్చగలమా, చేయలేము. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాపర్టీస్ ఇవి. ఓకే, సో ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మనం సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అనమాట. సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ అనుకుంటే సో దాని యొక్క ట్రాన్స్పోజ్ అనేది ఏకై ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ఏ అనేది సపోజ్ 0 1 1 0 అనుకోండి. సపోజ్ ఏ అనే సింపుల్ మ్యాట్రిక్స్ అనేది తీసుకున్నాం. సో దీని యొక్క ట్రాన్స్పోజ్ ఏమవుతుంది. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 0 1 1 0 ట్రాన్స్పోజ్.
సో ఏ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏం చెప్పానంటే ఇవి రోస్ కదా, రోస్ కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద కన్వర్ట్ అవుతాయని చెప్పాను కదా. సో ఇలా ఫస్ట్ సో రో, సో సెకండ్ రో, సో రో ఫస్ట్ రో అనేది కాలం కింద, తర్వాత సెకండ్ రో అనేది సెకండ్ కాలం కింద మారుతుంది 1 0. ఓకే. సో హియర్ ఏంటి సేమ్ ఏ అనేది 0 1 1 0. సో బి అనేది అదే ఏ ట్రాన్స్పోజ్ అనేది కూడా 0 1 1 0. ఓకే. సో దిస్ ఈజ్ అ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. సో దీన్ని మనం ఏమంటామంటే సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది చూద్దాం. ఓకే. సో ఇందాకలాగే సేమ్, కాకపోతే ఏ అనేది ఒక ఎనీ మ్యాట్రిక్స్ అనుకుంటే కనుక ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవ్వాలి. ఓకే. ఇందాక ఏ అంటే ప్లస్ ఏ అని అర్థం. సో ఇప్పుడు మైనస్ ఏ అవ్వాలి. ఇది స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక మెయిన్ ఎగ్జాంపుల్ కాదు, ఒక మెయిన్ కండిషన్ ఏంటంటే ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇప్పుడు సపోజ్ ఏ ఈక్వల్ టు 0 1 2 2 0 1 0 5 6. సో ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0 అవ్వాలి. ఓకే. ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0 అనేది అవ్వాలి. ఓకే. సో నెగిటివ్ ఎలిమెంట్స్ అనేవి కాదు. ఓకే. సో నెగిటివ్ మైనస్ అయింది కదా. సో దీన్ని మనం అంటామంటే స్క్యూ సిమ్మెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది అంటాం. సో మెయిన్ కండిషన్ ఏ ఆఫ్ ఐ జే, సో ఏ ఆఫ్ ఐ అంటే 0 అవ్వాలి. అవునా. సో ఇప్పుడు ఏంటంటే ట్రేస్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ట్రేస్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది తీసుకుందాం, 1 2 4 5 ఏదో తీసుకుందాం. సో దీని యొక్క ట్రేస్ అంటే ఏ ఈక్వల్ టు, సో ఇది దీని యొక్క సింబల్ అనమాట. సో ట్రేస్ ఆఫ్ ఏ ఏమైందంటే, అంటే ట్రేస్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ని యాడింగ్ ద సమ్ ఆఫ్ ఆల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే. సో దీన్ని మనం ఏమంటాం ట్రేస్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇయర్ డయాగ్నల్స్ అనేవి ఇక్కడ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో 1 + 5 = 6. సో ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే 6. ద ట్రేస్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ is 6 అంటాం. సో ఓకే. సో దిస్ ఈజ్ అవర్ టుడే టాపిక్. సో థ్యాంక్ యూ.